తిరుమలలో 4వ రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కాసేపట్లో తిరుమలలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ కానున్నారు. సుప్రీంకోర్టులో లడ్డూ వ్యవహారం కేసు 3వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో డీజీపీతో సిట్ చీఫ్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అటు శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు. తిరుమలలో 4వ రోజు సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. కాసేపట్లో తిరుమలలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ కానున్నారు. భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, లక్ష్మీదుర్గ లడ్డు కల్తీ వివాదం అంశంలో సిట్ బృందం దర్యాప్తు 4వ రోజు కూడా కొనసాగుతోంది. ఇప్పటికే తిరుపతిలో 2 బృందాలు అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా సిట్ చీఫ్ తో పాటు మరికొంతమంది అధికారులు తిరుమలకు చేరుకొని ప్రస్తుతం పోలీస్ అతిథి గృహంలో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే వాళ్ళు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కూడా భేటీ కానున్నారు. గత 3 రోజులుగా సిట్టు చేసినటువంటి దర్యాప్తులోని పురోగతిని ఆయనకు కూడా నివేదించనున్నారు. మరోవైపు నిన్న సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై విచారణ జరిగిన సందర్భంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ భేటీకి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. డీజీపీ సూచనల మేరకు తదుపరి కార్యాచరణ ఏం చేయాలన్న దానిపై కూడా ఆ సిట్ అధికారులు ప్రస్తుతానికి ఆయనకి ఒక నివేదికను కూడా సమర్పించనున్నారు. ఆ నివేదిక మేరకు డీజీపీ ఏదైతే సూచనలు చేస్తారో ఆ తదనుగుణంగా తదుపరి విచారణ కూడా కొనసాగించే అవకాశం కనపడతా ఉంది. మరోవైపు ఓ బృందం కూడా దుండిగల్కి పంపించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఏదైతే ఏఆర్ డైరీ ఉందో అక్కడ కూడా సోదాలు నిర్వహించి అక్కడ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ తిరుమలకి ఏదైతే టెండర్ దక్కించుకున్నారో నెయ్యి టెండర్ ఆ సామర్థ్యత ఉందా లేదా అన్న కోణంలో కూడా ఓ బృందం అక్కడ తనిఖీలు నిర్వహించనుంది. మరోవైపు ఇక్కడ 3 రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పలు కీలక ఆధారాలను కూడా సిట్టు బృందం సంపాదించినటువంటి నేపథ్యంలో వాటిపైన సమగ్ర నివేదికను కూడా డీజీపీకి సమర్పించనున్నారు. అటు తదుపరి డీజీపీ సూచనల మేరకు సిట్టు విచారణ కూడా కొనసాగనుంది. మనకి అందుతున్న సమాచారం ప్రకారం మరో 2 రోజుల పాటు కూడా సిట్ విచారణని నిదానంగానే కొనసాగించే అవకాశాలు కనబడుతోంది. 3వ తేదీ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన అనంతరం సిట్టు తన విచారణ కూడా వేగవంతం చేసే అవకాశం కూడా కనబడతా ఉంది. విజయ్, కనకదుర్గ. రైట్, థ్యాంక్ యూ. ಸ್ವಾಮಿ ದರ್ಶನಕ್ಕೆ ತುಲಾಭಾರದಲ್ಲಿ ಅದನ್ನು ಬಿಟ್ಟರೆ ದರ್ಶನಕ್ಕೆ ನೀವು ನಿಲ್ಲುಪಡಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಿರೋ మీరు కొంచెం మీరు జరిగితే ఒక్క నిమిషం సార్ కొంచెం ಸ್ವಾಮಿ ದರ್ಶನಕ್ಕೆ ತುಲಾಭಾರದಲ್ಲಿ ಅದನ್ನು ಬಿಟ್ಟರೆ ದರ್ಶನ